వరంగల్ జిల్లా మున్నూరు కాపు కుల బాంధవ్యులకు బీసీ కుల బాంధవ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి కటకం పెంటయ్య గారు, మరి గౌరవ అధ్యక్షులు గైరన్ రాజన్ గారు, స్టేట్ సెక్రటరీ బండి కుమారస్వామి గారు, మరి కోఆర్డినేటర్స్ పోత్ కుమారస్వామి గారు, కనుగుల రవికుమార్ గారు, మరి ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు మన పరమేశ్వర్ గారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాకు ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేశారో దానిలో మాకు అన్యాయం జరిగింది. ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు మరియు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీసులకు ఇవ్వడం జరుగుతుంది. ఏం అన్యాయం జరిగిందంటే 2018లో టీఆర్ఎస్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మాకు బీసీలను 56% 39 పాయింట్ చూపించేసి మున్నూరు కాపులు తెలంగాణలో అత్యధిక శాతము 18% మాకు చూపించినారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కులగణలో మనకు ఈరోజు 13 లక్షల మందిని చూపించి బీసీలలో 8% చూపించి టోటల్ జనాభాలో 3% చూపించినారు. ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేను మేము ఖండిస్తూ అన్ని జిల్లాల్లో రాష్ట్ర కమిటీ ద్వారా కూడా మేము ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాలు పెట్టి మరి గవర్నమెంట్ దిగి వచ్చి మళ్ళీ మున్నూరు కాపు కులగణన మాకు ఎందుకు 18% అప్పటి నుంచి ఇప్పటి వరకు 24% పెరగాలి, 40 లక్షల పైచీలకు పెరగాల, 13 లక్షలకు ఎందుకు తీసుకెళ్ళినారు? ఈరోజు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు. మరి ఈరోజు మరి అగ్రవర్ణాలకు ఈరోజు బీసీలలో మున్నూరు కాపులు రాజ్యాధికారం దిశగా దగ్గర వచ్చినారని మాకు అన్యాయం చేస్తున్నారు. మా పిల్లలకు కూడా ఈరోజు ఈ ఏదైతే మీరు ఇచ్చిన కులగణన సర్వే 8%లో మాకు 13 లక్షలలో మరి ఇంకా చాలామంది కూడా కరెంటులో చనిపోయినారా, లేకపోతే ఇక్కడ ఉపాధి లేక వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి మున్నూరు కాపులు అందరూ వెళ్ళిపోయినారా? మరి ఇది కూడా మీరు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మాకు చాలా అన్యాయం జరిగింది. మరి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొండదేవయ్య పటేల్ మరి ఈరోజు 33 జిల్లాల అధ్యక్షులందరూ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు మరి ప్రజావాణిలో కూడా ఇస్తాము. త్వరలో కూడా మీరు జవాబు చెప్పనట్టయితే నిరాహార దీక్ష కూడా హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర కూడా ఈరోజు అన్ని జిల్లాల నుంచి కూడా చేద్దామని కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుందని కూడా నేను తెలియడం జరుగుతుంది. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.